నమస్తే. బంగ్లాదేశ్ మైమన్ జిల్లాలోని హలూకాలో దీపు చంద్రదాస్ ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. నిరుపేద కార్మికుడు. ఒకరోజు చిన్న విషయం మీద అతనికి శిక్ష వేయాలనే ఉద్దేశంతో ఒక ముస్లిం సహోద్యోగి దీపు ప్రవక్త గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని చెప్పాడు అక్కడున్న వాళ్ళకి. అంతే. రెచ్చిపోయారు కొందరు. దీపు మీద తోడేళ్లలాబడి అతన్ని హింసించడం మొదలుపెట్టారు. చివరికి పోలీసులు అతడిని రక్షించి అదుపులోకి తీసుకున్నారు. అంటే దీపు పోలీసుల రక్షణలో ఉన్నాడని అర్థం. అయితే జరిగిన విషయాన్ని దీపు పోలీసులకు వివరించాడు. తాను నిర్దోషినని, ప్రవక్త గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తప్పుడు మాటలు అసలే మాట్లాడలేదని, అదంతా తన సహోద్యోగి చేసిన కుట్ర అని చెప్పాడు. అయితే పోలీసులు ఆ సహోద్యోగి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులలో చాలా మందికి జిహాద్ పట్ల మొగ్గు ఉంది. ఆ జిహాదీ ఆవేశంతోనే వారు దీపును తిరిగి ఆ మతోన్మాదులకు అప్పగించారా, లేదా జిహాదీ ఉగ్రవాదులు పోలీసులను పక్కకు నెట్టి స్టేషన్ నుంచి దీపును బయటకు లాక్కొచ్చారు. ఏదేమైనా దాన్ని వాళ్ళు ఒక వేడుకలా చేసుకున్నారు. దీపును కొట్టి, ఉరేసి, తగలబెట్టి ఒక జిహాదీ వేడుకను నిర్వహించారు వాళ్ళు. దీపు చంద్రదాస్ తన కుటుంబానికి ఏకైక ఆధారం. తన సంపాదనతోనే వికలాంగుడైన తండ్రి, తల్లి, భార్య మరియు బిడ్డ బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ బంధువులకు ఎవరు సహాయం చేస్తారు? ఆ మతోన్మాద హంతకులకు ఎవరు శిక్ష పడేలా చేస్తారు? జిహాదీల నుంచి తప్పించుకోవడానికి, భారతదేశానికి పారిపోవడానికి కూడా దీపు కుటుంబం దగ్గర డబ్బులు లేవు. పేదవాళ్లకు ఎవరు ఉండరు. వారికి ఇప్పుడైతే దేశం లేదు, కనీసం మతం కూడా లేదు దీపు కుటుంబానికి. ఇది ప్రముఖ బంగ్లాదేశ్‌కు చెందిన, బంగ్లాదేశ్ నుంచి దేశ బహిష్కరణకు గురైన ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్ తను ఎక్స్‌లో పోస్ట్ చేశారన్నమాట ఈ మాట. నిజంగా బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోత కొనసాగుతోంది. సజీవ దహనం చేస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు ఆగలేదు, పెరిగినాయి ఇంకా. ఇంత జరుగుతుంటే ప్రపంచం గాని, భారతదేశ లిబరల్ సో కాల్డ్ మీడియా కూడా ఈ ఇస్లామిక్ జిహాద్‌ను విద్యార్థి ఉద్యమంగా చిత్రీకరించడంలో బిజీగా ఉంది తప్ప వాస్తవాలు చెప్పడానికి మనస్కరించడం లేదు సో కాల్డ్ మీడియా. ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాదంలో కాలిపోతుంది. బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకొని చంపుతున్నారు. అయినా ప్రపంచం మరి ఎంతకాలం మౌనంగా ఉంటుంది? ఉస్మాన్ హాదీ మరణం, హిందూ యువకుడు దీపు చంద్రదాస్ కొట్టి చంపడం, తన మృతదేహాన్ని దహనం చేయడం, మీడియా కార్యాలయాలు భారత హై కమిషన్ లక్ష్యంగా చేసుకోవడం, ఇవన్నీ కూడా అక్కడి మైనారిటీల భద్రత, శాంతి భద్రతల గురించి ఒక తీవ్రమైన చర్చను లేవనెత్తుతున్నాయి. అనేక ప్రశ్నలు. అంత జరుగుతుంటే ఇంతటి హింసను, మతోన్మాదాన్ని ప్రపంచం చూసి కళ్ళు మూసుకుంటోంది. బంగ్లాదేశ్ పాకిస్తాన్‌గా మారిపోతుంది. ఆల్మోస్ట్ మారిపోయింది. ఇంకా ఇంకా పూర్తిగా మారిపోతది. ఎంతో కాలం పట్టదు. ఉగ్రవాదం జడలు విప్పుతోంది అక్కడ. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడింది. భారత్ పెట్టిన భిక్ష నాటి నుంచి 2025 మధ్య దాదాపు 54 ఏళ్లు గడిచినాయి. దీపు దాస్ మీద దాడి జరిగింది కదా! మూక దాడి. అచ్చం అట్లాగే 2001లో పాకిస్తాన్‌లో కూడా శ్రీలంక జాతీయుడు ప్రియంత కుమారను ఇట్లాగే కొట్టి చంపేశారు. పాకిస్తాన్‌లో కూడా. అసలు దీపు చంద్రదాస్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. వైరల్ అవుతున్నాయి. ముందే చెప్పిన పోలీసులు అప్పగించారా? లేదా పోలీసులను కూడా కాదని తీసుకెళ్ళి కొట్టి చంపారా? అన్నది ఇంకా రావాల్సింది. బయటకొచ్చినా చేసేదేమీ లేదు. అసలు ఆ వీడియో విజువల్స్ చూస్తుంటే ఎంత భయంకరంగా ఉన్నాయి. చూడలేకపోతున్నాం. నేనైతే షేర్ చేయలేను. అంత ధైర్యం నేను చేయలేను. ఇంత ఆగ్రహంతో ఊగిపోతున్నారు వాళ్ళందరూ మూక. ఇంతమంది పదుల సంఖ్యలో పురుషులు నిస్సహాయుడైన యువకుడిని కొడుతూ మీద ఎగబడి మీద ఎక్కి దాని మీద నుంచి దూకుతూ అసలు ప్రతి ఎముక, ఒక ఎముక కూడా మిగలలేదు. ప్రతి ఎముకను విరిచేశారు. కొట్టి చంపిన తర్వాత కూడా తన ప్రాణం పోయినా కూడా ఆ మతోన్మాదులు వాళ్ళని వదలలేదు. వాళ్ళకు సంతృప్తి కలగలేదు అందులో. దాన్ని బహిరంగంగా అంటే ఒక రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చేసి, రద్దీగా ఉండే రహదారి మీదకి ఈడ్చుకొచ్చేసి, ఢాకా మైమెన్సింగ్ హైవే అంటారంట దాన్ని. ప్రాణం పోయినా కూడా ప్రాణం లేని ఆ శరీరాన్ని కూడా కట్టి ఏలాడదీసి మరింతగా కొట్టారు. కొడుతూనే ఉన్నారు. తర్వాత దాని మీద ఇంకా ఏదో పెట్రోల్ లాంటిది ఏదో చల్లేసి నారాయే తక్బీర్ అల్లాహు అక్బర్ నినాదాలు. అంత జరుగుతుంటే, అంత కొడుతుంటే, అంత చితక కొడుతుంటే ఈడ్చుకెళ్ళి కట్టేసి తగలబెడుతుంటే ఒక్క పోలీసు కూడా అక్కడ లేడు. దాదాపు చాలా సేపు జరిగింది ఇదంతా. కానీ ఒక్క పోలీసు కూడా అక్కడ లేదు. వాళ్ళని ఆపడానికి ఏ ఒక్కరు ప్రయత్నించలేదు. వాళ్ళలో ఆ ధైర్యం అసలు మేము పాపం చేస్తున్నామా, నేరం చేస్తున్నామా, తప్పు చేస్తున్నామా అన్న ఇది అక్కడున్న ఏ ఒక్కరిలో కూడా కనిపించట్లేదు. అయితే బంగ్లాదేశ్‌లోని పూర్తిగా పోలీసులు కానివ్వండి, యంత్రాంగం అంతా పూర్తిగా
ఇస్లామిక్ ముఖముందు లొంగిపోయింది పూర్తిగా. కొన్ని రోజులుగా జరుగుతున్న జాతీయ గుర్తింపు స్మారక చిహ్నాలను కూడా నాశనం చేసింది యువత. దాన్ని ఇక్కడ ఆదర్శంగా తీసుకొని బంగ్లాదేశ్ లో లాగా జెన్‌జెడ్ కూడా భారత్ లో రావాలి, తిరుగుబాటు రావాలని ఇక్కడ కొందరు కోరుకుంటున్నారు. భారతదేశం కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారు కొందరు యూట్యూబర్. రవీంద్రనాథ్ ఠాగూర్ బంగ్లాదేశ్ లో ఆయన ఒక స్మారక ఆహ్, దాన్ని కూడా ఒక మ్యూజియం లాగా ఉంటది. దాన్ని కూడా మొన్న ధ్వంసం చేశారు చొరబడిపోయి. అసలు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిందే ఇప్పుడు అక్కడ కూడా జాతీయ గీతం. అలాంటిది ఎలా రెచ్చిపోతున్నారు షేక్ హసీనాను దింపిన తర్వాత నుంచి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అక్కడ. ఒక మధ్యయుగంలో ఏమంటారు, ఒక అనాగరికంగా, ఒక ఆటవిక వ్యక్తులుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఉన్మాద గుంపు అని చెప్పొచ్చు. అట్లా ఇస్లామిక్ మతోన్మాదం ముందు బంగ్లాదేశ్ ఓడిపోయింది. ఇంత భయంకరం అసలంటే ఊహించండి. ఇది బయటకొచ్చింది. ఇంకా ఎలాంటివి జరుగుతున్నాయి బంగ్లాదేశ్‌లో తరచు మనం మాట్లాడుకుంటున్నాం గానీ, 2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన నుంచి శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ దేశం ఎవరి చేతిలో ఉంది? నోబెల్ శాంతి బహుమతి గ్రహీత చేతుల్లో ఉంది ఇప్పుడు ఆ దేశం. ఆ దేశంలో ఇలా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఏలుతున్న బంగ్లాదేశ్‌లో ప్రధానిగా ఉన్న దేశంలో పరిస్థితి ఇది. ఈ 18 నెలల్లో షేక్ హసీనా దిగిపోయిన తర్వాత ఎప్పుడైతే రాజకీయ సంక్షోభం నెలకొందో అప్పటి నుంచి ఈ 18 నెలల్లో వందలాది మంది హిందువుల మీద అత్యాచారాలు, హత్యలు, ఇళ్ల నుంచి లాక్కెళ్ళి కొట్టడం, మతం మార్చడం, ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించి తీసుకోవడం, క్రూరంగా హింసించడం ఇవన్నీ జరిగినాయి. అందుకు కొన అందులో కొనసా దాని కొనసాగింపులో భాగంగా దీపు హత్య. ఇంతకుముందు హింస జరగలేదు. ఇదే ఫస్ట్ అని కాదు. చాలా జరిగినాయి, జరుగుతానే ఉన్నాయి. షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా హిందువుల మీద ఇంత దారుణకాండ జరిగింది. కాకపోతే ఆమె కొంచెం కంట్రోల్‌లో ఉండేది. ఇస్లామిక్ ఉన్మాదానికి కొంచెం ఆమె అడ్డుకట్ట వేయగలిగింది ఆ ప్రభుత్వం. ఇప్పుడు జరిగినా సరే ఇలాంటి ఉన్మాద శక్తులను కొంచెం దూరంగా ఉంచింది. కాస్త కట్టడి చేయగలిగింది. ఆమె దిగిపోయిన నుంచి కూడా ఇంకా ఎక్కువైనాయి. అయితే దీపోదాస్ దారుణ హత్య ఉదంతాన్ని 2021లో పాకిస్తాన్‌లో సియాల్‌కోట్‌లో జరిగిన శ్రీలంక జాతీయుడు ప్రియంత కుమార హత్యకు సరిపోలుస్తున్నారు చాలా మంది. ఎందుకంటే పూర్తిగా ఇంకా పాకిస్తాన్‌గా మారిపోతుంది. బంగ్లాదేశ్ మారిపోయింది. డిసెంబర్ 3, 2021 పంజాబ్ ప్రావిన్స్ సియాల్‌కోట్‌లో వందలాది మంది స్థానికులు ఇట్లాగే మూక ఫ్యాక్టరీ కార్మికులు కరడుగట్టిన ఇస్లామిక్ గ్రూప్ తెహ్రీకే లబ్బాయిక్ పాకిస్తాన్ టీఎల్‌పీ అక్కడ దాని మద్దతుదారులు రాజ్‌కో ఇండస్ట్రీస్ లో శ్రీలంక ఫ్యాక్టరీ మేనేజర్ 49 ఏళ్ల ప్రియంత కుమార్ దియావదనగే దారుణంగా కుట్టి చంపేశారు. అప్పటికి 10 ఏళ్లుగా అతను అక్కడ నివసిస్తున్నాడు. సింహాల బౌద్ధుడు అతను కుమార. ఫ్యాక్టరీని సందర్శించడానికి కొందరు ప్రతినిధులు విదేశాల నుంచి కూడా అతిథులు వస్తున్నారని, దాన్ని శుభ్రం చేయాలని అక్కడి వాళ్లకు కోరాడు. వాళ్ళెవరూ వినలేదు. శుభ్రం చేయడం అంటే అక్కడున్న గోడలు, యంత్రాల పైన ఉన్న కొన్ని పోస్టర్‌లను తొలగించి నీట్‌గా చేయమని చెప్పారు. ఆ కొన్ని పోస్టర్‌ల మీద ఇస్లామిక్ అంటే ఖురాన్‌కి సంబంధించి కొన్ని వాక్యాలు, టీఎల్‌పీ నాయకుల కోట్స్ ఉన్నాయి. అయితే దాన్ని శుభ్రం చేయడానికి, వాటిని తీసేయడానికి, వాటిని తొలగించడానికి అక్కడున్న కార్మికులు నిరాకరించారు. దీంతో తానే స్వయంగా పోస్టర్‌లను తీసివేసి వాటిని పడేశాడన్నమాట. అయితే దాన్ని దైవ దూషణ అని చెప్తూ రెచ్చగొట్టి అక్కడున్న వాళ్ళు అతను ఆ వాల్‌ని నీట్‌గా చేస్తే శుభ్రం చేయడానికి అతిథులు వస్తున్నారు, డెలిగేట్స్ వస్తున్నారని వాటిని తొలగిస్తే, తీసేస్తే దాన్ని దైవ దూషణగా దైవ దూషణగా ప్రచారం చేసేసి అక్కడున్న వాళ్ళను కొందరు రెచ్చగొట్టారనమాట. వందలాది మంది సమూహంగా, గుంపుగా వచ్చి నినాదాలు చేస్తూ వచ్చి ప్రియంత కుమారను సజీవ దహనం చేశారు. ముందతన్ని కొట్టడానికి ఎగబడ్డారు. బతిమలాడాడు. నేనేం తప్పు చేయలేదు అంటే పట్టించుకోలేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయే ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి పరిగెత్తాడు. వెంబడించింది. ఫ్యాక్టరీ పై వరకు ఎక్కితే మొత్తం అక్కడిని ఈడ్చి పడేసింది అతని నుంచి. అయినా సరే ఏమంటారు శక్తిని కూడగట్టుకొని పరిగెత్తే ప్రయత్నం చేశాడు. కర్రలు, రాళ్లతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. వందలాది మంది ఎముకలన్నీ విరిచేశారు, చంపేశారు. ఆపై ఆ శరీరాన్ని వీధిలో తగలబెట్టారు అందరి ముందు. కాఫీర్‌ని చంపేశాము, కాఫీర్ అంతు చూసామంటూ నినాదాలు చేశారు. క్రమక్రమంగా జనం కూడా సమూహం పెరిగింది. వాళ్ళని సంతృప్తి పరచడానికి, వీళ్ళు సంతృప్తి పడడానికి దహనం చేసేసారు, రికార్డ్ చేశారు. వీడియోలు కూడా సేమ్ ఇట్లాగే ఉంటాయి. అందులో కూడా నినాదాలు. మొన్న డిసెంబర్ 18న దీపుదాస్ హంతకులు ఎట్లాంటి నినాదాలు చేశారో అవే నినాదాలు అన్నమాట. ఒక మతోన్మాదం స్పష్టంగా. ఒకటేమో పాకిస్తాన్‌లో 2021లో జరిగింది. ఒకటి బంగ్లాదేశ్‌లో మొన్న జరిగింది. ఏంటి 2 కారణాలు? దైవ దూషణ చేస్తున్న ఆరోపణ దైవ దూషణ. ఇస్లాంను అవమానించాడు, ప్రవక్తను అవమానించాడు. వీళ్ళు చేస్తున్న ప్రచారం. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం దీపు ఎలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయలేదు. అన్ని మతాలు సమానమే. దేవుళ్ళు
అందరి దేవుళ్ళు ఒక్కటే అని వాదించాడంట. అది అక్కడున్న వాళ్ళకి అభ్యంతరకరమైంది, నేరమైంది, పాపమైంది, ఇస్లాంను అవమానించాడంటూ ప్రచారం చేశారు. నేను రక్తం కళ్ళ అనుకున్నారు, ప్రాణం కూడా తీసేశారు. అయితే దైవ దూషణ అంటూ చిన్న ఆరోపణలు చేస్తూ హింసాత్మక అంటే మూకదాడి, హత్యలు జరగడం పాకిస్తాన్‌లో అయితే కొత్తేం గాదు. వ్యక్తిగత ద్వేషం ఉంటే వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఉన్మాదం తలకెత్తినప్పుడు ఇలాంటివి చేయడం అక్కడ కొత్తేమి గాదు. అయితే దైవ దూషణ చేస్తే వాళ్ళకు అక్కడ కూడా చట్టం ఉంది, జైలుకెళ్ళొచ్చు. కానీ వీళ్ళు స్వయంగా మరణశిక్ష విధిస్తున్నారనమాట. ఆ పుకార్లను రేపి అందరికి చెప్పేసి చట్టాన్ని కాదని కాఫీర్ కాబట్టి అక్కడే చంపాలి, మనమే చంపాలని వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని గుంపు ఇలా వచ్చేసి ఒక ప్లాన్డ్ గా పకడ్బందీగా వచ్చి హత్య చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. చాలా క్రూరమైన హత్య. చెప్పిన కదా ఇది బయటకు వచ్చింది కానీ బంగ్లాదేశ్ లో హిందువుల మీద అరాచకాలు, హత్యాకాండ, అత్యాచారకాండ కొత్తేమి కాదు, జరుగుతూనే ఉంది. నిజంగా పాకిస్తాన్ నుంచి విముక్తి పొందడానికి ఎంతో అనుభవించింది బంగ్లాదేశ్. ఇందులో స్వతంత్ర సమరయోధులు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. రక్తపాతం జరిగింది అప్పుడు. ఒక తరం మొత్తము ఆ దేశాన్ని ప్రజాస్వామ్య లౌకిక దేశంగా మార్చడానికి చాలా శ్రమ పడింది. కానీ ప్రస్తుతం పరిస్థితి క్రమక్రమంగా దిగజారుతూ ఈ స్థాయికి చేరిందనమాట. ఆ బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం కూడా అమరులైన వాళ్ళలో మన సైనికులు ఉన్నారు. కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. చెప్తున్నా కదా, గోధుమ పిండి కోసం మన దిక్కు ఆశగా చూస్తున్న పరిస్థితి, ఆ విచ్చమెత్తుకుంటున్న పరిస్థితి. అదే టైంలో క్రమంగా మతోన్మాదం పెచ్చుమీరుతోంది అక్కడ. రాజకీయ శక్తులు కూడా అక్కడ వాళ్ళ స్వార్థం కోసం, అసలు షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడిన ఆయన, ఇప్పుడు మనకు మహాత్మా గాంధీని ఎట్లయితే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనుకుంటామో అట్లా షేక్ ముజిబుర్ రెహమాన్ వంగబంధు అంటారు ఆయన్ని. బంగ్లాదేశ్ స్వేచ్ఛ కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు. ఆయన ఇంటిని కూడా తగలబెట్టారు. ఆయన ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు క్రమంగా. బేగం ఖలీదా జియా, షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె, ఆమెను కూడా దేశం నుంచి బహిష్కరించారు. అంటే నిజంగా స్వాతంత్రం కోసం, అక్కడ ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వాళ్ళని వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం. అసలు చెప్పినా కదా, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంటిని మొన్న ధ్వంసం చేశారు. ఆయన తరచూ ఆయనకి ఇష్టమైన ఒక అది స్మారకంగా బంగ్లాదేశ్ గత ప్రభుత్వం గుర్తిస్తే 3 నెలలు మొత్తం ధ్వంసం చేసి వచ్చారు. అంటే ఇన్ని అరాచకాలు అనమాట. న్యాయం లేదు, ధర్మం లేదు, చట్టం లేదు, ప్రజాస్వామ్యం లేదు, ప్రభుత్వము లేదు. మొత్తం ఇంకా దేశాన్ని ఒక మతోన్మాదం ఇప్పుడు తగలబెడుతోంది. మతోన్మాదంలో దేశం తగలబడుతోంది. 54 ఏళ్లకే అట్లా అయిపోయిందనమాట బంగ్లాదేశ్ పరిస్థితి. మార్చేసింది, పాకిస్తాన్ గా మార్చిపోయింది పూర్తిగా. వాళ్ళు సరే, అసలు ఆ ఉగ్రవాదం, ఆ మతోన్మాదము ప్రపంచాన్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. మన కర్మకి మనకు పక్కలో బల్లెంలా ఉన్నాయి అటోటి ఇటోటి. మన వాళ్ళేమో ఇక్కడున్న ఈ సో కాల్డ్ లిబరల్ గ్రూప్ ఏమో ఇవన్నీ కనిపించే వాళ్ళు. ఎక్కడున్న పాలస్తీనా గురించి ఇక్కడ నిరసనలు చేస్తారు, ప్లేకార్డ్స్ పట్టుకుని రోడ్ ఎక్కుతారు, కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తారు. కానీ బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యాకాండ వీళ్ళకి కనిపించట్లేదు. ఈ టైంలో వాళ్ళ కళ్ళు లేని ఏమంటారు, వాళ్ళ కళ్ళని కాకులు గద్దలు పొడిస్తే కళ్ళు లేని కబోతులు అవుతారు. వాళ్ళ నోరు కూడా పడిపోతుంది, నోట్లో బెల్లంగడ్డ పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ టైంలో ఒకరు కూడా మాట్లాడరు. సోకాల్డ్ మీడియా, సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ బ్యాచ్, ఈ కమ్యూనిస్టు ముఠా పాలస్తీనా తప్ప బంగ్లాదేశ్ లో హిందువులు కనిపించారు. వాళ్ళు మీరు గమనిస్తున్నారా? అసలు ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? పాలస్తీనియన్ల కోసం మాత్రం నిరసన ప్రదర్శనలు చేస్తారు, వీడియోల మీద వీడియోలు చేస్తారు, రెచ్చగొడతారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే భాష వాడుతూ వాళ్ళ వ్యాప్తి చేస్తా ఉంటారు. దీని మీద ఒక్కరు మాట్లాడట్లేదు. చూడండి, చెప్పినా కదా, మన దేశానికి ఈ సరిహద్దులో ఎంత ఏమంటారు ఒక సమస్యాత్మక పరిస్థితి ఉందో, ఇక్కడ అంతర్గతంగా వీళ్ళంతా శత్రువులే మనకి. వీళ్ళని గుర్తించి మనం వీళ్ళకి బుద్ధి చెప్పాలి. అసలు మన చుట్టూ ఉన్న అంతర్గత శత్రువులకు మనం బుద్ధి చెప్పాలి ముందు. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.